మేము డోన్ నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి కోన వాటర్‌ఫాల్ ఎగ్జాక్ట్‌గా 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో, మనం రాయల్ చెరువు రోడ్ మీద వెళ్ళాలి అప్ టు సెనాపురం. ఇక్కడ మనం లెఫ్ట్ టర్న్ తీసుకుంటే స్ట్రెయిట్ రోడ్ కోన వాటర్‌ఫాల్ దాకా. సో, రోడ్ వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే బాగా మబ్బులు పట్టాయి. వర్షం వచ్చేలా ఉంది. సో, ఇక్కడ వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. సో, ఇక్కడ వ్యూ చూడండి రీచ్ అయ్యాం. ఎంత దీన్ని కోన వ్యూ అంటారు. ఈ కొండల మధ్యలో కోన వాటర్‌ఫాల్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఘాట్ రోడ్‌లో వెళ్ళే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఒకవైపు లోయ, ఒకవైపు కొండలు. ఇక్కడ బైక్ రైడ్ చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడ కాసేపు ఆపుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తాం అండ్ ఫొటోస్ తీసుకున్నాం. అలాగే కాసేపు చిట్ చాట్. సో, ఇప్పటికే వర్షం పడేలా ఉంది. సో, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని 3x స్పీడ్లో వీడియో ప్లే చేస్తున్నా. సో, మనం ఆల్మోస్ట్ వచ్చినట్టే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కొండ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ కూడా జరుగుతాయి లైక్ పెళ్ళిళ్ళు. ఇక్కడ చూడండి, చాలా పెద్ద మర్రి చెట్టు ఉంది. దీని కింద చాలామంది ఉన్నారు. మనం ఏదైనా ఫుడ్ తెచ్చుకుంటే ఇక్కడ చెట్టు కింద తినచ్చు. ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. బీ కేర్ఫుల్. వర్షం వచ్చేలా ఉంది, అయినా పర్లేదు స్టార్ట్ చేసాం. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. చుట్టూ కొండలు. ఫైనల్గా వర్షం వచ్చేసింది, అయినా నేను వీడియో ఆపలేదు. ఇదొక మంచి ఎక్స్పీరియన్స్. వర్షంలో వాటర్ఫాల్కి వచ్చేసాం. ఇక్కడ బైక్స్ అండ్ ఆటోస్ పార్క్ చేశారు. హియర్ వి గో. దిస్ ఇస్ కోన వాటర్ఫాల్. సో, ఇక్కడ వ్యూ కొంచెం సరిగా లేదు. సో, ముందుకెళ్ళి మీకు ఒకసారి మొత్తం వ్యూ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఒకసారి జూమ్ చేస్తాను. సో, ఇక్కడ పైనుంచి వాటర్ వస్తుంది, కాకపోతే ఫ్లో చాలా తక్కువగా ఉంది. వెహికల్స్ చూస్తే చాలా ఉంది, కానీ ఇక్కడేమో జనాలు చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకని కనుక్కున్నాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే అందరూ పైకి వాటర్ని చూడడానికి వెళ్ళారని చెప్పారు. సో, మేము కూడా పైకి వెళ్ళడానికి స్టార్ట్ చేసాం. ఇక్కడ రోడ్ అనేది లేదు, మనం చెట్లు పట్టుకొని పైకి ఎక్కాలి. వర్షం పడడం వల్ల స్లిప్ అవుతుంది. ఇక్కడ కొంచెం పైకి ఎక్కాక ఇక్కడ రోడ్ అనేది వేశారు. ఈ వాటరే మనకు వాటర్ఫాల్లా పడడం జరుగుతుంది. ఇందాక జూమ్ చేసి చూపించాను కదా. సో ఇది బ్యాక్ ఎండ్.
సో కింద తక్కువగా ఫ్లో ఉండటం వల్ల అందరూ పైకి వచ్చి ఇక్కడ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్గా మేము కోనా వాటర్ ఫాల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తే అక్కడ మాకు షాకింగ్ మూమెంట్స్ ఎదురయ్యాయి. నార్మల్గా అక్కడ వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం. కానీ మేము అక్కడితో ఆగిపోలేదు. మాకు ఒక ఐడియా వచ్చింది. అది ఏంటంటే ఎంత పెద్ద కొండపైకి ఆ వాటర్ ఎలా వస్తున్నాయని. కానీ అక్కడ చూస్తే ఇంపాసిబుల్ అనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు తప్ప అక్కడ ఏం లేవు. సో లోపలికి వెళ్ళడం కొంచెం రిస్క్. సో మేము డేర్ చేసి డిసైడ్ అయ్యాం ఎలా అయినా వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి. సో సింపుల్గా స్టార్ట్ చేసాం. వాటర్ ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్తున్నాం. వెళ్ళే దారి ఎలా ఉందంటే మొత్తం అడవిలా ఉంది. దారి అంతా పాచి పట్టి ఉంది. కొంచెం లెగ్ స్లిప్ అయినా అంతే, ఏదో ఒకటి విరుగుద్ది. వాటర్ చాలా క్లియర్గా అండ్ ప్యూర్గా ఉన్నాయి. అక్కడక్కడ కొంచెం భయం, ఆయాసం వచ్చాయి. కొంచెం కాలు స్లిప్ అయితే అంతే, ఏదో ఒకటి విరగడం ఖాయం. అయినా వేటిని పట్టించుకోలేదు. చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నాం వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో అని తెలుసుకోవడానికి. అలానే వెళ్తూ ఉన్నాం. చాలా డిస్టెన్స్ కవర్ చేసాం. బట్ ఇంకా వెళ్ళడానికి కొంచెం దూరం ఉంది. ఫైనల్గా వచ్చేసాం. కొంచెం ఊపిరి పీల్చుకున్నాం. ఇక్కడ చూడండి వాటర్ ఫ్లో ఎంత స్పీడ్గా ఉందో. ఆఖరికి కనుక్కున్నాం. సో ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడ చూడండి కొండ లోపల నుంచి నీటి బుడగలు ఎలా వస్తున్నాయో. ఇక్కడ మెయిన్గా 3 నీటి బుడగలు ఉన్నాయి. సో మా ఫ్రెండు ఒక నీటి బుడగలో చేపెట్టి చూస్తున్నాడు వాటర్ ఎలా వస్తుందో అనేసి. చూడండి ఇదే ఎండ్. ఇక్కడ నుంచే మనకు వాటర్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి మా ఫ్రెండు ఇంకోసారి దాని లోపలికి చేపెట్టాడు. సో కొంచెం లోతులో వెళ్తుంది. సో తను ఒక కట్టెపుల్లతో ఇది ఎంత లోతుందో ఒకసారి చెక్ చేస్తున్నాడు. బట్ అది విరిగిపోయింది. ఎందుకంటే లోపల ఒక చిన్న రాళ్ళు ఉన్నాయంట. సో ఇక్కడ వాటర్ ఫ్లో ఎందుకు తక్కువ ఉంది అంటే ఇక్కడ ఓన్లీ 3 నీటి బుడగలు మాత్రమే ఉన్నాయి. ఇంకా వర్షాలు పడితే ఇలాంటివి చాలా బుడగలు పుట్టుకొస్తాయి. సో వాటర్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది.
ఇక్కడితో మా ఫ్రెండ్స్ ఆగలేదు. ఇంకా వెళితే ఏమొస్తుందో అని. సో యాజ్ యూజువల్ నేను వాళ్ళతో వెళ్ళా కెమెరా పట్టుకొని. ఇక్కడ చూడండి, మేబీ పెద్ద పెద్ద బుడగలు ఇక్కడ నుంచి పుట్టొచ్చేమో. ప్లేస్ చూస్తే అలానే ఉంది. అప్పట్లో పైన నుంచి వాటర్ ఫ్లో ఉండటం వల్ల బాగా పాచి పట్టింది. ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకడు పైకి ఎక్కేసాడు. సో మనం కూడా ఎక్కేద్దాం. ఇక్కడ పైకి వచ్చాక కొంచెం వెలుతురు కనిపించింది. వీఆర్ హ్యాపీ. ఫైనల్గా అడవిలో నుంచి బయటకు వచ్చాం. ఇక్కడ ఏం లేదు, ఒక కొండ తప్ప. మళ్ళీ ఇప్పుడు వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళాలి. ఇప్పటికే లెగ్స్ పెయిన్ స్టార్ట్ అయింది.